ఒకసారి ఎబ్రీ పత్రిక 11 వచ్చిన చూడండి. విశ్వాసమును బట్టి శారై వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకుని కనుక తన వయసు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందను. చూసారా, శారై ఎంత మంచి మనసు ఎన్నుకున్నారు. వృద్ధాప్రాయంలో కూడా అంత విశ్వాసము గర్భం ధరించడానికి గల కారణం ఏంటంటే విశ్వాసమును పెట్టి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని ఎంచుకుంటుందంట. ఎంచుకుంటామంటే దాన్ని ఏమంటారు చెప్పండి? ఎంచుకోవడం, ఎంచుకున్నాను అని రాయబడింది కదా. చెప్పండి, ఎంచుకున్నాను రాయబడింది కదా. అక్కడ ఎంచుకోవడం అంటే ఏంటంటాను నేను అనేది చెప్పండి. ఎంచుకోవడం అంటే ఏంటి? ఎంచుకోవడం అంటే ఏంటి? ఎంచుకోవడం అని ఆ మాటకి అర్థం ఏంటంటే ప్రభు మాట్లాడినటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు మర్యాదోని కూడా దేవుడు ఇలా మాట్లాడాడు కదా. మర్యాదోని కూడా ఇలా మాట్లాడాడు కదా. ఎలా మాట్లాడాడు ఆ మాట కూడా చూడండి. లూకా సువార్త 2:10. లూకా సువార్త 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలంచుకునొచ్చు, తలపోసుకునొచ్చు, భద్రము చేసుకుని. చూసారా, అక్కడైతే మరియా చాలా ఏం చేస్తుందంటే ఎంచుకుంటుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడైతే మరియా ఏం చేస్తుంది? దేవుని మాటలన్నీ కూడా హృదయంలో భద్రపరుచుకుంటుంది. అంటే దేవుని మాట, దేవుని వాగ్దానం ఏంటంటే దేవుని మాట వాగ్దానము మరి ఏం చేస్తుందంటే భద్రపరుచుకుంటుంది. కన్యక గర్భవతి అయి కుమారుడు కనును, కన్యక గర్భవతి అయి కుమారుడు కనును అను ఆ మాట ఇమ్మానుయేలు అని అర్థం. అది ఎవరు? యెషయా ప్రవచించినటువంటి మాటను దూత గుర్తు చేసినప్పుడు మరియా ఏం చేస్తుందంటే భద్రపరుచుకుంటుంది. ఎంచుకోవడం, భద్రపరుచుకోవడం, దానికి అర్థం ఏంటంటే దేవుని మాటను జ్ఞాపకం చేసుకోవడం. అంటే దేవుని మాటను మరియా అయితే శారా అయితే ఎంచుకుంటుంది. మరి ఎంచుకోవడం వలన మృతదూరమైనటువంటి ఆమె శరీరము ఏం పొందిందంటే శక్తి పొందింది. మరియా ఎంచుకోవడం వలన మరియా భద్రపరుచుకోవడం వలన పదే తలపోసుకోవడం వలన చూసారా, శారా అయితే ఎంచుకుంటుంది. మరి అయితే తలపోసుకుని దేవుని మాటలను భద్రపరుచుకుంటుంది. ప్రియుల ఏదో ఎప్పుడు కూడా ఎంచుకునే వాళ్ళు దేవుని మాటలను తలపోసుకుని భద్రపరుచుకునే వాళ్ళు ఎలా ఉంటారో తెలిసిన చాలా అద్భుతంగా ఉంటాయి వాళ్ళ జీవితాలు. ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఇలా చూడండి ఒకసారి. వాళ్ళ ముందు ఎలాంటి సమస్య, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అన్నమాట. ఎలా ఉంటారు? చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. ఇప్పుడు ఇద్దరి జీవితం ఎలాంటి పరిస్థితులు తెలిసిన ఇప్పుడు ఈ సాకు పుట్టం పోతే ప్రపంచం అందరికీ ఎవరు లేదు, రక్షణ లేదు. సాకు పుట్ట పోయడానికి కూడా రక్షణ లేదు. పుట్టాలంటేనేమో ఇప్పుడు వయసు ఎంత? 99 సంవత్సరాలు. వృద్ధాప్రాయం. ఆ శరీరం గర్భం పుట్టాలంటే గర్భం రావాలంటే గర్భం సపోర్ట్ చేయాలి. తెలియాలి, సపోర్ట్ చేయాలి కదండి. దానికి తెలుసు, డాక్టర్లు అందరికీ తెలుసు. గర్భం రావాలంటే ఏముండాలి? గర్భం సపోర్ట్ చేయాలి. గర్భం ఎక్కడ సపోర్ట్ చేస్తుంది? మొత్తం అయిపోయింది. ముసలమ్మ శారాయ్ అయ్యమ్మ శరీరం విషయం తెలిసిన రాయబడి మాట తెలిసిన మొత్తమైనటువంటి ఆమె శరీరము శక్తి
తెలిసిన చాలా మంది డాక్టర్లు ఏం చెప్తారంటే మందులు వాడాలంటారు. మందులు వాడాలమ్మా అంటే భర్తలో లోపం ఉంది, భార్య లోపం ఉంది అని డాక్టర్లు చెప్తారు. మందులు వాడితే నీకు పిల్లలు పుడతారంటారు. చాలా మంది 50 రూపాయలు, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటికీ కూడా పిల్లలు లేని ఉన్నారు. ఇప్పటికి కూడా మన ఎవరో మన లోకరాజు మామిడాడు సహోదరుడు నిజం చాలా మంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. విచిత్రం ఏంటంటే మందులైనా వాడి 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 మందులైనా వాడిన తర్వాత పిల్లలు పుట్టరని అది విసిపోయి మానేశారు. అది మందులు ఆడితే వచ్చింది కనుక్కోవాలి కదా. ఇప్పుడున్న పాప దేవుడు ఇచ్చాడు. మందులు వాడి 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 తీసుకొచ్చి మానేశారు అన్నమాట. తర్వాత పెళ్లి ఇచ్చాడు అన్నమాట. నేను ఏమన్నానంటే ఒకవేళ భర్తల లోపం ఉన్నా సరే బాగేనండి, భార్యల లోపం ఉన్నా సరే ఎంచుకునేటప్పుడు నీ శరీరానికి ఆ వైద్యం జరుగుతుంది. ఇక్కడ వైద్యం జరుగుతుంది. కాబట్టి క్రైస్తవ్యం అంటే, విశ్వాసం అంటే ఏదో మాట్లాడుకోవడానికి కాదు, వైద్యం జరుగుతుంది. మన ఈ ప్రభు అంత గొప్పవాడు. ఇలాగేనండి నేనేమన్నానంటే ఆదాము పండు తిన్న తర్వాత శరీరం అంతా కూడా ఏమైంది చెప్పండి. నేను అంటున్న మాట చెప్పండి. పండు తిన్న తర్వాత పాపేయాడా? తినక ముందు పాపేయాడా? తిన్న తర్వాతే కదా పాపేయడు. తర్వాత రోగం కూడా ఎప్పుడు వచ్చింది? తిన్న తర్వాతే కదా రోగాలు స్టార్ట్ అయినాయి. అంతకుముందు ఆదాము కూడా ఎలా ఉన్నాడు? ఆరోగ్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాటను అతిక్రమించాడో అంటే తనలోనికి శాపం, భూమి శాపగ్రస్తమైంది. తన శరీరం కూడా ఏమైంది? పాప శరీరం అయింది. యేసు ప్రభు ఎంత మంచివాడంటే ఆదామును పెట్టి మనుషులందరూ పాపులయ్యారని దేవుడు తన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన ఏంటనుకున్నారు? ఆయన యేసు ప్రభు ఎంత మంచివాడంటే మనల్ని ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ శరీరం నుండి ఏమిచ్చాడు మనకి? ఇక్కడ ఆయన శరీరం అయిన రక్తం ప్రియుడు. అదే పేతురు పత్రిక మొదటి పత్రిక చదవండి ఆ మాట ఒకసారి చదవండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం. పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్టు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాణి మీద మోసుకులను. దేవుని స్తోత్రం. ప్రియులారా ఆలోచించండి, ఏం చేశాడంటే ఆయన కానీ మన పాపములు అనగా ఒకసారి నాకు ఎలా అనండి, నా పాపములను ఆయన శరీరం మీద వేసుకుని రాణి మీద పట్టుకుని వెళ్ళను. పట్టుకుని ఏం చేశాడు? ఆయన సిలువే పడ్డాడు. ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు శక్తి పొందాలంటే, అంటే నీ శరీరంలో ఆయన శక్తి ప్రారంభం అవ్వాలంటే నువ్వేం చేయాలంటే, నేను పాపం విషయంలో చనిపోయాను, నీతి విషయము జీవిస్తున్నాను అని అన్నారు. చెప్పండి ఒకసారి నాతో ఎలా చెప్పండి. నేను పాపం విషయంలో చనిపోయి నీతి విషయంలో జీవిస్తున్నాను. ఆయన అవయవాల ద్వారా స్వస్థత పొందుతున్నాను అని మనం ఎంచుకున్నప్పుడు ప్రియులారా మన శరీరం ఏమవుతుందంటే శక్తి అన్నమాట. ఆయన అన్నాడు అక్కడ నా అవయవాల ద్వారా మీకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. ప్రియులారా ఆలోచించండి. అప్పుడు ఇలా అయినట్టు ఒకసారి నా ఇంకా జాగ్రత్తగా ఆదాము చేసిన పాపాన్ని పెట్టి యేసుక్రీస్తు మనం విశ్వసించడం వలన, ఆయన రక్షణ మనం పొందుకోవడం వలన, విశ్వసించడం వలన మనకి ఏమొచ్చిందంటే పాప క్షమాపణ వచ్చింది. చెప్పండి ఏమొచ్చిందంటే పాప విముక్తులు అయ్యాం, మనం నీతిమంతులు అయ్యాం. మనం వీళ్ళ అంత మాత్రమే కాదు, ఈ శరీరం ఆదాము చేసిన పాపాన్ని పెట్టి ఈ శరీరం పాడైపోయిందని యేసు ప్రభు మనకి ఏ శరీరం ఇచ్చాడు? ఆయన శరీరం ఇచ్చాడు. ఇది నా శరీరము, నా రక్తం అన్నాడు. ప్రియులారా దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన శరీరము మన శరీరంలోకి వెళ్తున్నప్పుడు, ఆయన రక్తం మన రక్తంలోకి వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పండి. మనలో బాగుంటుందా?
రోగం అంటే నేను అంటాను గర్భఫలానికి ఆటంకం ఏమైనా ఉంటుందా అంటాను అనేది. దేవుని స్తోత్రము. గర్భఫలానికి ఆటంకం ఉంటుందా అంటాను నేను అనేది. 99 సంవత్సరాల వయసులో ఉన్న మరియయే వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడని ఎంచుకున్నప్పుడు ఆమె శరీరము ఏం పొందిందంటే శక్తి పొందును అని రాయబడింది. మీరు ఆలోచించండి. దేవుని స్తోత్రము. శక్తి పొందుతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్న ప్రతి మాటలో మీరు ఎంచుకున్నప్పుడు, ప్రభా నాతో మాట్లాడుతున్నా కానీ మీరు ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు శక్తివంతులు అవుతారు. ఒకవేళ పిల్లలు పుట్టకుండా సరే ఏదైనా ఆటంకం ఉంటే ఈ వాక్యం ఏం చేస్తుందంటే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. వాక్యము చెప్పండి. వాక్యం ఏం చేస్తుంది? ఈ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధలలో నన్ను నెమ్మదించును. వాక్యం ఏంటంటే యథవాక్యము. యథవాక్యం అంటే ఆరోగ్యకరమైన బోధ. మీరు వింటున్నది, మనం నేర్చుకుంటున్నది, ప్రభు మనకి ఇస్తున్నది ఏంటంటే, మీరు సహోదరులారా ఆలోచించండి, మనకి యథవాక్యం ఏంటనే ఇస్తున్నాడు మనకి. ఈ వాక్యం వింటున్నప్పుడు మీకు ఆరోగ్యం కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. చెప్పండి. వాక్యం వింటున్నప్పుడే మీకు స్వస్థత, ఆరోగ్యం కలుగుతుంది. అలా రాయబడి లేఖనం ప్రకారంగా మనం ఆలోచన చేస్తాం. అంటే మీ శరీరంలో ఎలాంటి బలహీనత ఉన్నా సరే వాక్యం ద్వారా మీరు స్వస్థత పొందుతారు అన్నమాట. నమ్మినప్పుడు ఈ కార్యం జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలిసిన, ఎంత వాస్తవమో. 99 సంవత్సరాల వయసులో ఉన్న అబ్రహాము భార్య అయినటువంటి శారా గర్భాన్ని ధరించడం ఎంత వాస్తవమో ఇప్పుడు కూడా అది జరిగింది ప్రియుల. అయితే మనం ఎవరి మాట నమ్ముతాం అంటే దేవుని మాట నమ్మం. ఎవరి మాట నమ్ముతాం? డాక్టర్ మాట నమ్ముతాం. మనం డాక్టర్ మాట ఏంటి? 30 సంవత్సరాల వయసు దాటిన తర్వాత, 40 సంవత్సరాల వయసు దాటిన తర్వాత పిల్లలు పుట్టారు. పిల్లలు పుట్టాలన్నా పుట్టకపోవడం వలన అది దేవుని ఆధ్వర్యంలో ఉంది ప్రియుల. ఆలోచించండి. ఇప్పుడు టెక్నాలజీ వచ్చేసి మొత్తం పిల్లల్ని చాలా సెపరేట్ గా బాక్స్ లో పెట్టి, ఆ శుక్రకణంలో బాక్స్ లో పెట్టి పిల్లలు తయారు చేసే అంత టెక్నాలజీ వచ్చింది. ఎంత టెక్నాలజీ అభివృద్ధి అవ్వాలన్నా, ఎంత చేయాలన్నా ఏముండాలి? శుక్రకణం అనేది ఉండాలి కదా, దాన్ని పెట్టే కదా బిడ్డ అవుతాడు. ఎంత టెక్నాలజీ అభివృద్ధి అవునంటే కానీ ఆ శుక్రకణం లేకపోతే దేవుని మీరు ఒకసారి ఆలోచించండి. మరి ఆయన మాటలు తలపోసుకున్నారు. ఇక్కడే నిలబడుతున్నాం. ఒకసారి మీరు ఎంచుకోవడం, తలపోసుకోవడం, బట్టలు పంచుకోవడం ఏంటనేది చూడండి ఒకసారి. మరియా యేసు ప్రభువుని కన్న తర్వాత, దేవుని మాట వచ్చిన తర్వాత, యేసు ప్రభువుని గర్భాన్ని ధరించిన తర్వాత యోసేపు ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడంటే 6 నెలలు గర్భపోతప్పుడు ఎవరికి? మరియకి. అప్పుడు యోసేపు ఏం చేస్తున్నాడంటే ఆమెని విడిచిపెట్టి రహస్యంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. విడిచిపెట్టి రహస్యంగా వెళ్ళిపోవాలనుకుంటాడు. కానీ మరియ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది. అక్కడ యోసేపే కానీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అనుకోండి, మరియని ఏం చేస్తారు? చంపేస్తారు కదా యూదులు. అంటే వ్యభిచారి లెక్కలోకి వెళ్ళిపోతుందన్నమాట ఎవరో మరియా. కనుక ఎంత గొప్ప సహాయం చేశాడంటే దేవుడు, యోసేపు దగ్గరికి దేవదూతను పంపించి, దావీదు కుమారుడైన యోసేపు భయపడకు, నీ భార్య పరిశుద్ధాత్మ ద్వారా చెప్పండి గర్భం ధరించింది. నీ భార్య పట్ల నెరవేరేది ఏంటో తెలిసిన ఆ వాగ్దానం, యెషయా ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరింది. నీ భార్య పట్ల పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది యోసేపు, భయపడకు అని చెప్పినప్పుడు యోసేపు నిజంగా ఆ దేవదూత వాగ్దానం లేఖనం చెప్పినటువంటి మాటని యోసేపు ఏం చేశాడంటే నమ్మాడు. ప్రియులారా, నమ్మి ఏం చేశాడు అనుకున్నారు? అతను యేసు ప్రభు గర్భాన్ని భూమి మీద వచ్చే వరకు కూడా అతను మరియమ్మని టచ్ చేయలేదు. మరియమ్మని టచ్ చెప్పుకోలేదు. ప్రియులారా, యోసేపు అంతలా చేస్తున్నాడు. అలాగైనా మరియకి ఏం చేశాడంటే పరిచయం చేయడం మొదలెట్టాడు. ఎవరు? యోసేపు. అంటే లేఖనము, దేవుని మాట భార్య భర్తలలోని కానీ పిల్లలలోని కానీ అంత అద్భుతంగా మనల్ని కలిపేది. ఒక
అన్యోన్య సహవాసంలోకి నడిపిస్తుంది దేవుని మాట. దేవుడు అంత శ్రద్ధ తీసుకుంటాడు. ఎంత యోసేపు అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు, కానీ మరియా వెళ్ళిపోయిందా? మరియా డిప్రెషన్ లోకి వెళ్ళలేదు. యోసేపు అయితే డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మోషే ధర్మశాస్త్రాన్ని పెట్టి నీతిని పెట్టి ఆలోచన చేస్తున్నాడు. యోసేపు నీతివంతుడై ఉండి మరియాని అవమానపరచనగా రహస్యంగా విడిచిపెట్టాలనుకుంటాడు. యోసేపు నీతిమంతుడే కదా, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటాడు? ఆ నీతి ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క నీతి. మన ఫీలింగ్స్ ని అర్థం చేసుకుంటాడు. మన ఫీలింగ్స్ ని, మన ఆలోచన అర్థం చేసుకుని మనతో మాట్లాడతాడు అన్నమాట. ప్రియులారా, నిజంగా ఈ యోసేపు ఎలాగైతే మరియాని విడిచిపెట్టాలనుకుంటున్నాడో ఇప్పుడు కూడా అంతే. చాలా మంది అలాగే పెళ్ళైన తర్వాత భార్య భర్తలను కూడా పిల్లలు లేకపోతే డబ్బులు తీసుకుని వాళ్ళు పిల్లలు చేసుకుని పిల్లలు కని వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి. మీకు తెలిసిన విషయం చెప్తే పిల్లలు పుట్టలేదు అనుకోండి, ఆమెకి డబ్బులు ఇచ్చేసి మరొకరు వివాహం చేసుకుని మరి పిల్లలు కని పంపుతున్నారు. పిల్లలు కూడా ఉన్నారు. ముందు ఇప్పుడంటే కన్నీ తగ్గిపోయలేండి. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అలాగే ఉన్నాడు ఎవరు? యోసేపు. ధర్మశాస్త్రం యొక్క నీతిని పెట్టి అతను ఏం చేయాలనుకున్నాడంటే మరియాను విడిచిపెట్టాలనుకున్నాడు మీద. కానీ విషయం ఏంటంటే కానీ ప్రభు మాట్లాడాడు. అబ్రాహాముతో యోసేపుతో ప్రభు మాట్లాడినప్పుడు నిజంగా మరియాని చేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వరకు కూడా ఆమె పోలేదు. అంత అలా పరిచయం చేశాడు యోసేపు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని మాట, దేవుని వాగ్దానం మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే దాన్ని భద్రపరుచుకునేటట్టుగా ఉండాలి. మన మనసును తలపోసుకుని ఆ వాగ్దానం